ఎంసెట్ ఇది ఇంజనీరింగ్ అయితానా, ఇంజనీరింగ్ సీట్ వస్తే ఎట్లయితే అన్నీ వస్తాయి అవుతావు అనేవాళ్ళు అనమాట. తర్వాత ఏం జరిగింది, అది కొంచెంలో నాకు 72.4% వచ్చింది. అయితే మెరిట్లో కొంచెంలో తగ్గిపోయింది ఇంజనీరింగ్ సీటు. ఎంసెట్ ఎంట్రన్స్ కూడా అప్లై పెట్టారు, అది కూడా అంతే. నాకు 1900 ర్యాంక్ వచ్చింది, అది 1550 మించి ఇక పెరగట్లేదు. నా వరకు వస్తే కానీ ఆ 1900 సీట్ వస్తుంది అనమాట. రాలేదు ఏంటంటే ఏదో శరీరం పడుతుంది, గొడవకెళ్ళి నవగ్రహ పూజ చేయాలని చెప్తే చాలా డ్రెస్ వేసుకుని మొత్తానికి ఆ యొక్క విగ్రహాల చుట్టూ తిరుగుతూ మొత్తానికి టెంకాయలు కొట్టడం, నూనె వేయడం, మొత్తానికి ఇట్లా హిందువులు పూజలన్నీ నేను చేసుకున్న, గొడవకెళ్ళడం కూడా మొదలెట్టినాను. ఈలోపు ఇంజనీరింగ్ సీట్ రాలేదు కనుక డిగ్రీలో జాయిన్ అయ్యాను. డిగ్రీలో జాయిన్ అయితే నా పక్కన ఉన్న క్లాస్మేట్ నన్ను ఎగాదిగా చూస్తున్నారు, ఎందుకంటే నా మొహం మీద బొట్టు ఉంది, తర్వాత మెడలో దేవత లాకెట్ ఉంది, కాకిది, ఇవన్నీ కూడా చూసి అట్లాగే చూస్తూ ఇదేంటి మీ పేరేమో షేక్ ఖాళీ షావలి కదా, నువ్వేంటి ఇట్లా బొట్టు పెట్టుకున్నావని వాళ్ళ ఇంటికి తీసిపోయాడు. వారు మంచి ప్రార్థన వాళ్ళు సిఎస్ఐ మంచి భక్తి కలిగినట్టుమో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సహోదరుల పిల్లలు, ఇస్సాక్ సంతానం క్రిస్టియన్స్, ఇస్మాయిల్ సంతానం ముస్లిమ్స్ బ్రదర్స్ అయ్యారు కదా, నువ్వేంటి విగ్రహారాధన నేర్చుకుని ఇట్లా చేస్తున్నావు అని ఒక బైబిల్ ఇచ్చారు. వాళ్ళు కూడా అప్పుడు ఆచార్యాలకి మృతయ్య గారి వాక్యం రేడియోలో వస్తుంటే వార్త పాటు కూర్చుని వినేవాడు, కానీ వాళ్ళతో వాదించారు కొంచెం తెలియక. ఇది కిరస్థాని మరి ఈశ్వర దేశం మాత్రమే అందరూ ఒకటే ఆయన వాదించేవాడిని, కానీ బైబిల్ ఆయన ఇచ్చింది చదువుతూ ఉంటే కీర్తనలో 115, 135లో ఉంది, వారి దేవుడు ఏడి అని అన్ని జనులు ఎందుకు అనుకుందరు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అని. అన్ని జనుల వెండి విగ్రహంలో వెండి బంగారు మనుషులు చెప్పలు ఏం పెట్టినా కూడా తినలేవు, కంటిలో చూడలేవు, కాళ్ళతో రావలేవు. సో వాటిని పూజించే వారు వాటి వంటి వారు అయి ఉన్నారు అని విషయాలు చదివితే వారి మనస్సు తప్పిపోయింది, వారిని తప్పుదారిని తీసుకుపోతున్నారు, మోసపోయింది. వాళ్ళు తమ ఆత్మను రక్షించుకోలేదండి. ఎందుకంటే అక్కడ విషయాలు ఏం రాయబడింది అంటే అదే గట్టితో మళ్ళీ విగ్రహాలు చేస్తారు. సో నేను చదివేటప్పుడు పూరి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అంతే కొన్ని విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. కృష్ణుడికి, బలరాముడిది, రుక్మిణిది. అవును, వాక్యంలో బైబిల్లో రాస్తున్నట్లుగానే ఉంది కదా ఇక్కడ పరిస్థితి అని అనుకున్నాను. అయితే నేను అప్పటికే బాగా ఇక క్రమక్రమంగా పూజలు ప్రతి దేవతలకి నేను అప్పుడు ఇంజనీరింగ్ సీట్ రాలేదు కనుక ప్రతి ఒక్కరికి సంబంధించిన శ్లోకాలు చదవాలా, గురిపెట్టి అలా స్నానం చేసి తడి వస్త్రంతోనే ఇట్లా పూజలు చేయడం, ఆ దేవతలు నమస్కారం చేయడం, విమర్శకాలు అన్నీ నశించిపోతాయి. దేవతలకు కూడా ఆయన తీర్పు తీర్చేటటువంటి దేవుడు అని చదివినప్పుడు నేను చేసే దేవతల పూజలు తప్పేమో అనిపిస్తున్నాయి, కానీ మానలేకపోతున్నా. ఎందుకంటే అదొక నిష్ట అలవాటు అయిపోయింది అనమాట. చిరాగ్గా ఉండేది కొంచెంసేపు ఆ పూజలు చేయకపోతే. అటువంటి రోజుల్లో మానలేనటువంటి స్థితిలో ఉన్న నన్ను ఎంఎస్సీ అయిపోయింది, ఎంఫిల్ పిహెచ్డి జాయిన్ అయ్యాను. అది చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక రోజు ఇక ఆరోగ్యం బాగాలేదు, లో బీపీ వచ్చింది, అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాం, తప్పు చేయట్లు పెట్టడం అట్లాగే మెల్లగా వెళ్తూ ఉన్న డిపార్ట్మెంట్స్, అది చదువుకునే డిపార్ట్మెంట్స్ వాటికి. కానీ ఒకనొక రోజు తెల్లవారుజామున ఏసయ్య మధ్యాకాశంలో తెల్లని వస్త్రాలు ఒక యూనిట్ లాగా ఒక